నమస్తే. వెల్కమ్ టు న్యూస్ వ్యూ. విద్యాలయాల విగ్రహాల రేపటి భారతం ఎటువైపు? ఒక దేశ భవిష్యత్ ఆ దేశ తరగతి గదుల్లో నిర్మించబడుతుంది. ఇది అక్షర సత్యం. కానీ ఈరోజు ప్రపంచం వైపు చూస్తే ఒక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన చర్చ నడుస్తుంది. అదే విద్యాలయాల లేక విగ్రహాల. పక్కనే ఉన్న చైనాను చూడండి. గత 2 దశాబ్దాలుగా ఆ దేశ వేల సంఖ్యలో అత్యాధునిక పాఠశాలలను, విశ్వవిద్యాలయాలను నిర్మిస్తుంది. గ్లోబల్ మ్యాప్‌లో సూపర్ పవర్‌గా ఎదగడానికి వారు ఎంచుకున్న మార్గం అక్షరం. పరిశోధనలు, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలా విద్య కోసం వారు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మన దేశంలో పరిస్థితి ఏంటి? అభివృద్ధి అంటే కేవలం ఆకాశాన్ని తాకే విగ్రహాలేనా? వేల కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు పెడితే వచ్చే గుర్తింపు కంటే అదే ఖర్చుతో లక్షలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందిస్తే అది ఫలితం గొప్పది కాదా? మన విగ్రహాలకు వ్యతిరేకం కాదు. మనం విగ్రహాల సంస్కృతి, చరిత్రకు చిహ్నాలు. కానీ సర్కారీ స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు లేనప్పుడు, పిల్లలకు కూర్చోవడానికి బెంచీలు లేనప్పుడు, తాగడానికి నీరు అందనప్పుడు, చదువు పూర్తి చేసిన యువత నిరుద్యోగంతో అలమటిస్తున్నప్పుడు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి విగ్రహాల మీద ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? చైనా స్కూల్స్ కడుతుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. మనం విగ్రహాలు కడుతున్నాం, కేవలం గతాన్ని చూసి మురిసిపోతున్నాం తప్ప విగ్రహాలు మనకు స్ఫూర్తినివ్వాలి, కానీ విద్యాలయాలే మనకు విముక్తినిస్తాయి. మన ప్రాధాన్యతలు మారాలి. రాయిని పూజించే దేశం కంటే మెదడుకు పదును పెట్టే దేశమే త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఆలోచించండి. మనకు కావాల్సిందేంది? ఆకాశమంత విగ్రహాలా లేక అందరికీ అందే అక్షరాలా? వచ్చే ఎన్నికల్లో మీ ఓటు విగ్రహాలకా, విజ్ఞానికా? మీరే తెలుసుకోండి. Like, share, and subscribe.